5.50% తక్కువగా టెండర్ను కౌన్సిల్ నిరీక్షణకు లోబడి ఆమోదించారు. పట్టణంలోని వివిధ వార్డుల యందు ఈగిన తెలిపిన పనులకు గాను ఆన్లైన్ టెండర్ ద్వారా దక్కించుకుని ఉన్నారు. వారు వర్క్ ఆర్డర్ తీసుకుని సదరు పనిని మొదలు పెట్టని కారణంగా 3 మార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ వారు ఆ 3 నోటీసులు తీసుకున్నప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. అందుపై ఇంజనీరింగ్ నుంచి పబ్లిక్ హెల్త్ తాడేపల్లి గుంటూరు వారి సర్కులర్ను ఉందని చెప్పి తెలిసి కూడా మన మున్సిపాలిటీ ఏదైతే ఉందో దీనికి పనిచేయడం అనేది మరి ఎంతవరకు సభలో ఏమో అర్థం కావట్లేదు. నంద్యాల మున్సిపాలిటీకి దాదాపు 125 ఏళ్ల చరిత్ర ఉంది అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాల నుంచి వేరే ఏ రూమర్స్ రావడం లేదు. అవినీతి 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 అంతే, వేరేది ఏం లేదు. నంద్యాల మున్సిపాలిటీలో డబ్బులు ఇస్తే ఏమైనా చెప్పించుకోవచ్చు అని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు అధ్యక్ష. మరి ఇంత దారుణంగా చేసుకుంటున్నా పోతున్నారు. మరి ఎందుకు అసలు కోర్టులో ఉన్న దానికి పన్నెల విఎంటీ ఎలా చేస్తారు అధ్యక్ష? ఎవరికి అధికారం ఉంది దానికి? ఏనికి కోర్టు పరిధిలో ఉన్న దానికి ఎవరికన్నా ఏనికుందా? వీళ్ళు వేసిన దానికి 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న పెద్ద ఎన్ఎండి ఫరూక్ గారికి ఎంత చెడ్డ పేరు వచ్చింది. ఈరోజు ఆయనకు ఆయన స్థలాలే కొన్ని ఈ రోజుకు 100 కోట్లు అవుతాయి. ఇప్పుడు లెక్కేస్తే అన్ని 100 కోట్ల స్థలాలు ఆయన ప్రజల అభివృద్ధి కొరకు, రోడ్ల కొరకు, కొన్ని దాంట్ల కొరకు ఇచ్చినారు. అవి పోయినా ఈ రోజు 24 సెంట్ల 49 పాయింట్ ఏదో అది దాన్ని కబ్జా చేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళు చేసిన దానికి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈరోజు మీడియా వరకు జరుగుతూ ఉంది. ఎంతవరకు సబబు? అసలు ఏం జరుగుతుందనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది పెద్దది కాబట్టి బయటకు వచ్చింది అధ్యక్ష. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. చెప్పుకోలేని వాళ్ళు ఊరికే చెప్పుకుంటూ నలుగుకుండా వెళ్ళిపోతున్నారు. ఇది ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి చేసినారు కాబట్టి ఇది ఈ రోజు ఇంత బహిరంగంగా వచ్చి ఈ రోజు మనము దీంట్లో పెట్టి రద్దు చేస్తా ఉన్నాం అధ్యక్ష. లేకపోతే సామాన్యులకు జరిగింటే ఇది ఇట్లా జరిగేదా? దీన్ని ఎవరు పట్టించుకోవాలా? ఏం జరుగుతా ఉంది అసలు? కొన్ని సంవత్సరాల నుంచి అధ్యక్ష నంద్యాల మున్సిపాలిటీ అంటే అవినీతి 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 అంతే, వేరేదేం లేదు. డబ్బులు ఇస్తే పని జరుగుతుంది ఏమైనా సరే. మరి ఇప్పుడు డబ్బులు తీసుకొని పని చేసినారా లేకపోతే ఏంది అధ్యక్ష? ఇది కోర్టులో ఉన్నదాన్ని ఇప్పుడు పన్నేసి పెట్టడం అంటే ఏంది అధ్యక్ష? ఇది దీంతో ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన ఒక వ్యక్తికి అనవసరంగా ఈ రోజు సోషల్ మీడియాలో కావచ్చు, అన్ని దాంట్లో కావచ్చు, ఈ రోజు ఆయన మీద ఒక మరక జల్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఆయనకు అవసరమా? ఆ 24 సెంట్ల స్థలాన్ని ఆయన ఎకరాలు ఇవ్వడం జరిగింది. అటువంటి ఆయన 24 సెంట్లను పెట్టి అవినీతి మంత్రి, అన్యాయ శాఖ మంత్రి ఇట్లాంటివి వేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? మున్సిపాలిటీలో వీళ్ళు చేయడం వల్లనే వాళ్ళు వేయడం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపేయాలా. ఇప్పుడు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి వినతి పత్రం ఇవ్వదలుచుకున్నా, అలాగే ప్రజా దర్బార్లో లారా లోకేష్ గారికి కూడా కలిసి నంద్యాల మున్సిపాలిటీ మీద విచారణ ఖచ్చితంగా జరిపేయాలని చెప్పి నేను వినతి పత్రం ఇవ్వదలుచుకున్నా. ఖచ్చితంగా ఇస్తాను కూడా. ఇది ఖచ్చితంగా ఈ కొన్నేళ్ల నుంచి జరుగుతున్న దానికి ప్రతిదీ బయటికి రావాలా. ఎవరు తప్పు చేసినా కూడా దీనికి శిక్షార్హులుగా ఉండాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అధికారులు కావచ్చు, అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీరు కావచ్చు, దీన్ని ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముందర అధ్యక్ష, మనం పాస్ చేసిన సబ్జెక్టులకు, అజెండాకు వచ్చే సబ్జెక్టులకు మనం పాస్ చేస్తున్నాం. దీనిలో విలువ ఉందా లేదా? ఆర్డీఎంఏ గారు కానీ డిఎంఏ గారు కానీ దీనిలను పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది ఒక్కసారి కమిషనర్ గారు మీ ద్వారా అడుగుతున్నాను. ఇవి పరిగణలోకి తీసుకుంటారు, దీనికి వాల్యూ ఉంది. ఒకసారి కౌన్సిల్లో పాస్ అయినాక ఆ సబ్జెక్టును మేము అమలు పరచాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని అన్నప్పుడు మాత్రం పాస్ చేద్దాం అధ్యక్ష. నేను కౌన్సిల్ అజెండా స్టార్ట్ కాకముందే ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను. కానీ సబ్జెక్ట్ మొదలుపెట్టినాక ఎందుకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడదామనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. మనము పాస్ చేసే సబ్జెక్టులకు విలువ ఉందా లేదా? ఆర్డీఎంఏ గారు కానీ డిఎంఏ గారు కానీ ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకుంటుందా లేదా? ఈ ఒక్క కౌన్సిల్లోనే ఇట్లా జరుగుతుందా? నంద్యాల కౌన్సిల్లోనే ఇట్లా జరుగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌన్సిల్లో కూడా ఇట్లా జరుగుతుందా? చట్టం తెలిసింది మన కమిషనర్ గారికి ఒక్కరికేనా? మిగతా కమిషనర్లకు కూడా చట్టం తెలుసా? తెలియకుండానే వాళ్ళు కమిషనర్లు అయినారు. ఈయనొక్కడే చట్టం తెలిసి కమిషనర్ అయినారా? అదొక్కటి నాకు ముందు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను అధ్యక్ష.
ఇప్పుడు ఈ 74th యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారం మీడియా వాళ్ళు కొద్దిగా పక్కన జరగండి. రాజ్యాంగంలోని 74th చట్ట సవరణ ద్వారా గతంలో కంటే కూడా లోకల్ బాడీస్కు పవర్స్ అనేది ఎక్కువగా డెలిగేట్ చేయడం అనేది జరిగింది. ఆ పవర్స్ను ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఏమిటి అనే దానికి గాను 1965లో పురపాలక సంఘ చట్టం అనేది ఒకటి రూపకల్పన చేసి దీన్ని అసెంబ్లీలో దీన్ని అప్రూవల్ తీసుకుని దీన్ని ఒక మోడల్ మనం ఈ 65లో జారీ చేసిన పురపాలక సంఘ చట్టానికి లోబడి మనం కౌన్సిల్లను కానీ లేదంటే ప్రజలకు సంబంధించిన ఏ రకమైన సమస్యలను కానీ ఏ రకంగా మనం చేయాలి, ఎవరి విధి విధానాలు ఏమిటి, ఎవరు ఏం చేయాలి అనే దాని మీద ఒక స్పష్టత అనేది ఇవ్వబడి ఉంది. దాని ప్రకారం మన పట్టణానికి సంబంధించిన నంద్యాల పట్టణానికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా గౌరవ కౌన్సిల్లో చర్చించి గౌరవ కౌన్సిల్ నిర్ణయాలను ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వానికి రీజనల్ డైరెక్టర్ గారికి తర్వాత సిడిఎంఏ గారికి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. దాంట్లో ఏదైనా తప్పులు పొరపాట్లు ఇక్కడ పంపిస్తున్నారు, ఇవి పంపించాల్సిందే కలెక్టర్ గారికి, ఆర్టీఎంఏ గారికి, డిఎంఏ గారికి పంపాల్సిందే. ఆ ప్రాసెస్ అంతా అయినో నేను కూడా 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. అంటే అనుకుంటే ఈ సంవత్సరం తీసుకొచ్చినది అది కాదు నేను అడుగుతున్నాను. మా కౌన్సిల్లో ఏ కౌన్సిల్లో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కౌన్సిల్ సభ్యులు అందరి విషయం అడుగుతున్నారు. అన్ని మున్సిపాలిటీలలో ఈ చట్టము ఏమి కౌన్సిల్లో పాస్ అయిన సబ్జెక్టును అమలు పరచాల్సిన బాధ్యత పాలక వర్గానికి ఉందా లేదా, అధికారులకు ఉందా లేదా? కౌన్సిల్లో పాస్ అయిన చట్టాలంటే కౌన్సిల్ కొన్ని సబ్జెక్టులు కౌన్సిల్ పరిధిలో ఉంటాయి, మరికొన్ని ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. అంటే ప్రభుత్వం అంటే మీరు దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడడం కంటే కూడా మనం మీరు ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. మేము ప్రభుత్వంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే, మేము ఎక్కడ మాట్లాడలేదు. మరి మీ పరిధి అన్న మాట మాట్లాడితే అంటే అడగాలి కదా, నాకున్న డౌట్ నేను అడగాలి కదా, నేను క్లారిఫికేషన్ ప్రభుత్వానికి. అందుకే మా స్థాయి కాదు కాబట్టి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. దాని మీద అడుగుతాను. క్లారిఫికేషన్ తీసుకోవాల్సింది కౌన్సిల్కు రాకముందు క్లారిఫికేషన్ తీసుకొని కౌన్సిల్కు సబ్జెక్టు పెట్టాలన్నా, కౌన్సిల్కు వచ్చి పాస్ అయిన తర్వాత కౌన్సిల్ మెంబర్లు ఏకగ్రీవంగా ఆ సబ్జెక్టును పాస్ చేసిన తర్వాత కౌన్సిల్లో అవమానపరుస్తూ పైకి రావడము అది పద్ధత, ఇది పద్ధత. మీరు కౌన్సిల్కు పెట్టే ముందు దాని గురించి ఎందుకు క్లారిఫికేషన్ తీసుకోలేదు? ఏదైనా ఒక సబ్జెక్ట్ అధ్యక్ష, నేను ఏదైనా చెప్తాను, అది కూడా క్లారిటీ ఇస్తాను. అన్ని సబ్జెక్టుల గురించి చెప్తున్నా. ఏదైనా సబ్జెక్టు మీరు క్లారిఫికేషన్, మీకు డౌట్ వచ్చింది క్లారిఫికేషన్ తీసుకోండి. సబ్జెక్టులు పెట్టేది మీరు పాస్ అయిన తర్వాత కౌన్సిల్ సభ్యులందరినీ అవమానపరుస్తూ ఆ సబ్జెక్టును పాస్ చేయకుండా, ఆ సబ్జెక్టును అమలు పరచకుండా, ఆ సబ్జెక్టును పైకి రాసినాము పైనుంచి రావాలా అంటే వాటిని తీసి అధ్యక్ష ఏంటి పద్ధతి? కౌన్సిల్కు ఒక హుందాతనం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఏమి ఇక్కడ ఎవరు అవినీతి పరులేం లేరు, నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే కౌన్సిలర్స్ ఉన్నారు. కాబట్టి ఒక పద్ధతి ఉన్నప్పుడు ఆవేదన ఉంటుంది అధ్యక్ష. మేము అడుగుతాం, మీరు ముందు క్లారిఫికేషన్ ఎందుకు తీసుకోలేదు? ఆ సబ్జెక్ట్ను పెట్టేటప్పుడు మీకు తెలియదా? ప్రియాంబుల్ రాసేటప్పుడు మీకు తెలియదా? చెప్పండి అధ్యక్ష. మనం ఒకసారి కౌన్సిల్ నిర్ణయించిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పంపించాల్సింది. నాకు తెలిసి చాలా సబ్జెక్టులు ఇప్పుడు ఎవరైతే టౌన్ ప్లానింగ్ సెక్షన్ కి మనం జీపు పెట్టడం, మనకైతే గవర్నమెంట్ నుంచి ఎలాంటి లెటర్ లేకుండా అవసరం చెప్తున్నానండి. పబ్లిక్ కోసము ఒక సబ్జెక్ట్ ను కౌన్సిల్ అంతా ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏకగ్రీవంగా తీర్మానించిన సబ్జెక్ట్ ను మీరు అమలు పరచకుండా నేను పైన క్లారిఫికేషన్ తీసుకోవాలి,
క్లారిఫికేషన్ ముందు తెలియదా మీరు క్లారిఫికేషన్? ఒక్క నిమిషం అండి కమిషనర్ గారు, ఇట్లా మనము ప్రభుత్వానికి లోబడినే ఆల్రెడీ ఇలా ఎన్నో సార్లు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు స్టాఫ్ నర్స్ అడుగుతున్నారో లాస్ట్ ఇయర్ కానీ మనము దాని 1 year గా ఇదే కౌన్సిల్ త్రూనే తీసుకోవడం జరిగింది. కేఎఫ్ ద్వారా మనం ఆల్రెడీ తీర్మానించాము లాస్ట్ మంత్, కానీ ఎందుకు తీసుకోలేదు అనేది కమిషనర్ గారు ఉన్నారు, ఆ రోజు కూడా ఆర్డీఎంఏ గారు ఉన్నారు, ఆ రోజు కూడా డిఎంఏ గారు ఉన్నారు. వాళ్లకు తెలియని చట్టాలు, వాళ్లకు తెలియని రూల్స్ మన కౌన్సిల్కే మన కమిషనర్కే తెలిసినాయా? డిఎంఏ గారికి రూల్స్ తెలియకుండా డిఎంఏ గారు అయినారా? ఆర్డీఎంఏ గారు రూల్స్ తెలియకుండానే ఆర్డీఎంఏ గారు అయినారా? మిగతా కమిషనర్స్ కి ఎవరికి లా అనేది చదవరు, చట్టం అనేది మున్సిపల్ యాక్ట్ అనేది చదవలేదా ఎవరు కూడా? చెప్పండి అధ్యక్ష. కమిషనర్ గారు, దాంతో పాటే ఏదైతే మామూలు గారు అడిగారో ఇలా ఎందుకు మనకు రోజు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ ఎన్నో అవినీతి మరకలు మన మున్సిపాలిటీ మీద అంటున్నాయి. దానికి పూర్తి స్థాయిలో తీయాల్సిన బాధ్యత యాజ్ ఎ కమిషనర్ గా మీకుంది. ఎందుకు ఇలా ఏదైనా సరే గౌరవ సభ్యులు అడిగినప్పుడు ఒక్క అంశం మీద ఈ రోజు మనము గతంలోనే చెప్పుకోవడం జరిగింది, ఏ గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ ని వాళ్ళకు మినిట్స్ ద్వారా ఖచ్చితంగా ఏర్పాటు చేయండి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి. కానీ మేము అడుగుతూనే ఉన్నాము. మీ అధికారుల దృష్టిలో ఎలా ఉందంటే ప్రతి నెల వస్తారు, ఒక రోజు మాట్లాడతారు, వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. కౌన్సిలర్లు వీళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష. సిగ్గుపోతుంది అధ్యక్ష. ఒక నిమిషం అండి, ఎందుకు మినిట్స్ బుక్? ఇదే టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ గతంలో ఎన్నో సార్లు అడగడం జరిగింది. ఒక కౌన్సిలర్ అడిగిన తర్వాత యాజ్ ఏ జీవో ప్రకారం ఇన్ని గంటల్లో వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నెల అయినా కానీ సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేనే యాజ్ ఏ చైర్పర్సన్ గా ఒక నోట్ కానీ పెట్టినా ఇప్పుడు వరకు ఆ సెక్షన్ నుంచి ఎలాంటి సంబంధించింది రాలేదు. ఇది మనము 0 hours లో తప్పకుండా మాట్లాడతాము. దీనికి సంబంధించింది ఏదైతే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ జరుగుతుందో 7వ అంశానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను. అధ్యక్ష, నేను ఈ సబ్జెక్ట్ గురించి మీరు మీరు ప్లస్ ఈ రెండు అంశాలకు క్లారిటీ ఇప్పిస్తాము. నేను ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా మాట్లాడలేదు, నేను మాట్లాడాలి. నాకు ఈ జరిగే సంఘటన మీద మీరు మసిపూసి మారేడుకాయ చేస్తే నేను ఒప్పుకోను అధ్యక్ష. జరిగిన దానికి దీనికి ఏమిటి ఎందుకు జరుగుతుంది ఇట్లా? మీకు ఆశాభాషగా ఉందేమో. ఒక కౌన్సిలర్ గా, ఒక బాధ్యతాయుతమైన కౌన్సిలర్ గా, ఒక సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ గా చాలా ఆవేదన చెంది మాట్లాడుతున్నాను అధ్యక్ష. 1/2 hour కౌన్సిలర్లు మీరు అర్ధగంట మాట్లాడి వెళ్ళిపోతారు. తర్వాత అధికారులు చేసుకునే పని అధికారులు చేసుకుంటున్నారు, మీతో ఏమీ కాదు అనే వర్డ్ విన్న తర్వాత బాధ కలిగి మాట్లాడుతున్నా అధ్యక్ష. నాకు దీంట్లో క్లారిఫికేషన్ కావాలి. మరి మీరు 0 hour కాదు అధ్యక్ష, నేను సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నా. నాకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చినాకనే నేను సబ్జెక్ట్ లేకపోతాను. కమిషనర్ గారు, మనం చేసిన 7వ అంశానికి మాట్లాడలేదు. ఇప్పుడు అజెండాలు ఇప్పుడు నాకున్న 7వ అంశం గురించి నాకు చెప్పని చైర్పర్సన్ గారు చెప్పడం వల్ల గౌరవ సభ్యులందరూ కూడా ఇది 7వ అంశం గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఇరుక్కోవాల్సిందే. నేను మాట్లాడి తీరుతాను. మీకు 7వ అంశం పెళ్ళు నొక్కుతారు, వెళ్ళిపోతాము. 7వ అంశం ఏముంది ఇక్కడ? రైట్ అధ్యక్ష, దీని మీద నాకు క్లారిటీ కావాలా? క్లారిటీ వచ్చినాకనే అంతవరకు నేను నిలబడే ఉంటాను. మళ్ళీ మీరు క్లారిటీ ఇవ్వకుంటే మాత్రం. రైట్ అధ్యక్ష, 7వ అంశం గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష. 7వ అంశంలో ఈ అంశము పెట్టడాల్సిన అవసరం ఏముందో ఒక్కసారి నాకు వివరంగా మీ ద్వారా కమిషనర్ని అడుగుతున్నాను అధ్యక్ష. ఫస్ట్ ఈ అంశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ అంశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరి మీద ఈ అంశం ఎక్కడ తప్పు జరిగింది? మీ దగ్గర జరిగిందా, కౌన్సిలర్స్ దగ్గర జరిగిందా, అధికారుల దగ్గర జరిగిందా? ఎక్కడ ఈ తప్పు జరిగింది? ఈ తప్పును సరిదిద్దుకునే ఏర్పాట్లు ఏం చేసుకున్నారు? అది నాకు క్లారిటీ కావాలి అధ్యక్ష. క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష. దీంట్లో ఇంత ఈజీగా వదిలిపెట్టను. ఎవరికైనా కానీ ఒకటేసారి వస్తుంది అవకాశం. దేవుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడే నాయకుడు. ఇప్పుడు
మన పట్టణంలో 706/A9 అనే సర్వే నెంబర్కు సంబంధించి బాలనారాయణ గారు మరియు రామిశెట్టి వెంకటన్న గారి పేరిట మన పురపాలక సంఘంలో ఒక వార్డు సెక్రటేరియట్ 35వ వార్డు సెక్రటేరియట్కి ఒక దరఖాస్తు పెట్టడం జరిగింది. ఆ దరఖాస్తులో ఏమిటంటే ఈ ఖాళీ స్థలం యాజమాన్యం మా మీద ఉంది. ఈ యాజమాన్యాన్ని ధృవీకరించి మాకు పన్ను విధించమని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మరి దాని మీద మన ఒక హైకోర్టులో ఒక కేసు పెండింగ్ ఉన్న విషయాన్ని ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో ఆ దరఖాస్తుదారులు మున్సిపాలిటీ నోటీస్కు తెలియపరచలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా దాన్ని వెరిఫై చేసి మున్సిపల్ అధికారులు దాని మీద పన్ను విధించడం అనేది జరిగింది. పన్ను విధించిన తర్వాత దీంట్లో WP నెంబర్ 23/459/2023లో ఒక 10 మంది మీద ఒక కేసు ఫైల్ చేసి ఆ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. ఆ కేసులో మున్సిపాలిటీ వాళ్ళు పార్టీ కాకపోవడం వల్ల మున్సిపల్ కార్యాలయంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేని కారణం చేత మరి అధికారులు వాటిని మరి సరైన విచారణ చేపట్టకుండా చేశారు అన్నది ఒక ఆరోపణలతోటి ఎవరైతే దాన్ని ఇనీషియల్గా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వెరిఫై చేయాలో, ఎవరైతే దాన్ని నిర్ధారించుకొని ప్రాపర్గా చేయాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యుల మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి ఇనీషియల్గా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరిగింది. వారి మీద ఒక నివేదిక పంపించడం జరిగింది. దీంట్లో ఏమిటంటే ఈ 706/A9 అనేది ఒక సర్వే నెంబర్లో, ఈ సర్వే నెంబర్లో ఈ పార్ట్ ఎక్కడ ఉంది? మనము పన్ను విధించడానికి ముందు ఆ 706/A9 అనేది కేవలం 24 సెంట్ల 49 కాదు, ఇంకా చాలా ఉంది. దాంట్లో మరి ఇది ఏ పార్ట్కి వస్తుంది? ఇది ఆ సర్వే నెంబర్లో పర్టికులర్గా ఈ పార్ట్ ఎక్కడ ఉంటుంది? ఎంత ఉందండి? ఇంకా చాలా ఉంది అంటున్నారు. 709/A9లో ఎంత సైట్ ఉంది చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం 58 సెంట్లు 24.49 24.49 రెండు 24.49 అది రెండు పూర్తి పుంజి, అంతకంటే ఒక అంగుళం కూడా ఎక్కువ లేదు నాకు. అది పూర్తి పుంజి 50 సెంట్లు. దాని మీద పూర్తి వివరణ తీసుకుని ఆ కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తే ఆ ఆదేశాలను పరిగణలోకి తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ పన్ను వేసిన ప్రక్రియను నిలిపివేయడం జరిగింది అనేది ఇది కౌన్సిల్కు తెలియజెప్పి దాని ద్వారా ఈ సెక్షన్ 91A ప్రకారం మనం మున్సిపాలిటీలో యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ CDMA గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అంశాన్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, విచారించాల్సిన బాధ్యత RO గారిదేనా, కమిషనర్ గారిది కూడా ఉందా? RO గారిది కదా, కమిషనర్ గారు కూడా బాధ్యత. ఎన్నో సబ్జెక్టులలో, ఎన్నో ఫీల్డ్ వర్క్ లో జరిగిన సబ్జెక్టులలో, అంటే కాంట్రాక్టర్ చేసిన సబ్జెక్టులలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఆయన పోయి స్వతహాగా ఆయన కళ్ళతో చూసిన తర్వాతనే బిల్స్ పాస్ చేస్తున్నారని అందరికీ తెలుసు. అలాగే ఏ క్లర్క్ అయినా, ఏ సీనియర్ అసిస్టెంట్ అయినా ఒక సబ్జెక్ట్ను తీసుకొని పోతే ప్రతి అక్షరము పొల్లు పోకుండా చదివిన తర్వాతనే ఆయన సంతకం చేస్తున్న విషయము అందరికీ తెలుసు. వాళ్ళ స్టాఫ్ అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద ప్రతిదీ నేను క్లారిఫికేషన్ తీసుకునే వచ్చినాను. ఏమధ్యక్ష, అలాంటప్పుడు విచారణ బాధ్యత మీకు లేదా? గుడ్డిగా ఎవరు ఫైల్ పెడితే దాంట్లో సంతకం చేస్తారా? దీంట్లో డిజిటల్ సైన్ ఎవరుంది అధ్యక్ష? ఎవరు అధ్యక్ష బాధ్యులు? దీనికి డిజిటల్ సైన్ ఎవరుందో వాళ్ళు బాధ్యత వహించాలి. అది కాదు అధ్యక్ష, మోకాలికి దెబ్బ తగ్గితే మోచేతికి ఆయింట్మెంట్ పూస్తానంటే ఎట్లా? దెబ్బ ఎక్కడ తగ్గిందో, దెబ్బ అంటే గాయం అధ్యక్ష, గాయం ఎక్కడైందో ఆయింట్మెంట్ అక్కడ పూస్తే ఆ దెబ్బ త్వరగా, గాయం త్వరగా మారడానికి సరిపోతుంది అధ్యక్ష. దెబ్బ తగిలింది, గాయమైంది ఒక చోట, కానీ ఆయింట్మెంట్ పెట్టేది ఒక చోట. అధ్యక్ష, విచారణ బాధ్యత ROకు RI గారికి ఎంత ఉందో కమిషనర్ కూడా అంతే ఉంది.
దీంట్లో డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి మొదటి ముద్దాయి. ఈయనను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, ఈయన మీద విచారణ చేయాలి, తగిన బాధ్యతగా వీళ్ళను ఇంకా సీరియస్ అయిన పనిష్మెంట్ తీసుకోవాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. దయచేసి ఈ విషయంలో మీరు డిఎంఐ గారి దృష్టికి మీరు ఒకటి నేర్చుకోవాలి అధ్యక్ష. డిఎంఐ గారికి దయచేసి ఏమనుకోవద్దు అధ్యక్ష అంటే చెప్తున్నాను. ఆర్డిఎంఏ గారికి ఒక నోట్ పుటప్ చేస్తున్నాను ప్రతి విషయం మీద. మీరు అంత సీరియస్ గా తీసుకోవడం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతుంటే మాలాంటి సీనియర్స్ ఇలాంటివి భరించలేరు అధ్యక్ష. కాబట్టి మీరు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో పూర్తి బాధ్యత దీంట్లో కమిషనర్ది. డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి అతను. దీంట్లో ఎవరు ఎంత లబ్ధి పొందినారనేది నేను మాట్లాడిన అధ్యక్ష. ఎందుకంటే నా దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడగలను. లబ్ధి పొందినారు అనేది మాత్రము పబ్లిక్ నంద్యాల ప్రజలంతా కోడే కూస్తున్నారు. ఇది మాబువల్లి సొంతంగా చెప్పిన కాదు, ప్రజలు చెప్పిన విషయాన్ని మాబువల్లి ఇక్కడ ప్రస్తావించినారు, తప్పేం లేదు. కాబట్టి అధ్యక్ష దీంట్లో అవినీతి జరిగింది. అవినీతి జరగడానికి మూల కారకులు ఎవరు, దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరు, అందరి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. మీ సబార్డినేట్స్ అని మీరు సడన్ గా ఎట్లా తీసుకుంటారు అధ్యక్ష? సస్పెన్షన్ ఎట్లా సస్పెండ్ చేస్తారు? మీకు ఎవరు ఇచ్చినారు ఆ రైట్? మీకు రైటే లేదు, సస్పెండ్ చేశారు రైటే లేదు. మీకున్న రైట్ ఎంత? వాళ్ళకు మెమో పంపడము, మీకు వాళ్ళని జాయిన్ ఏమంటారు దాన్ని ఉద్యోగంలో జాయిన్ చేసుకునే ఆర్డర్ ఎవరు ఇస్తారు? ఆర్డిఎంఏ గారు ఇస్తారు. ఆర్డిఎంఏ గారికి మీరు రెఫర్ చేయండి. మీరు సస్పెండ్ చేసి ఆర్డిఎంఏ గారికి రెఫర్ చేయడం ఏంటి అధ్యక్ష? దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ దండి ఉన్నాయి అధ్యక్ష. నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు, పిడతల నిరంజన్ రెడ్డి గారు. కాబట్టి ఫస్ట్ ముద్దాయిగా భావించి పిడతల నిరంజన్ రెడ్డి గారిని కౌన్సిల్ సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. మాట్లాడండి శోభరాణి గారు. 7 నంబర్ సబ్జెక్ట్లో అంశాలు గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంతే అధ్యక్ష, ఒక పని చేసేటప్పుడు వీళ్ళలో అట్లాంటి చిన్న చిన్న విషయాలే మనం క్లియర్గా చూసి నేను చిన్న అడుగుతున్నా దాన్ని క్లియర్గా పరిశీలించేటప్పుడు కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని మీరు ఏమి చూడకుండా అది ఎవరిది ఏమి అది కోర్టులో ఉందా లేదా ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా మీరు పని వేసిన తర్వాత దాని గురించి మీరు మరి చెప్పిన తర్వాత దానికి బాధ్యత చిన్న స్థాయి ఉద్యోగులను ఈరోజు సస్పెండ్ చేసి మీరు కామ్గా ఉంటే అయిపోదు కదా అధ్యక్ష. ఇట్లా చేయడం వల్ల పేపర్లు ఎక్కడం వల్ల ఈరోజు మున్సిపాలిటీ చెడ్డ పేరు, కౌన్సిల్ చెడ్డ పేరు. సో మీరందరూ దీని దృష్టిలో నేను చెప్పడం ఏమంటే దీనికి కారకులైన వారిని అంటే చాలా మంది ఉన్నారు, అందరూ తెలుసు. అంటే దీంట్లో జరిగేది క్లియర్ గా అందరూ తెలుసు అధ్యక్ష. ఒక 10 మంది ఇన్వాల్వ్ అయిన దాంట్లో 3 కింద స్థాయిలో మీరు తీసేసి మీరు సేఫ్ అనుకుంటే కాదు అధ్యక్ష. ఒక కోట్లలో పనిచేసేటప్పుడు మీరు ఎవరిది ఏమి ఎక్కడ ఉండేదని క్లియర్ గా చూసి చేసుకోవాలా. మాకు చిన్న వాటికి సతాయిస్తారు అధ్యక్ష మున్సిపాలిటీలో. అట్లాంటి ఇన్ని కోట్ల విలువ చేసేది ఎవరు తెలియకుండా ఏం లేకుండా మీరు అంతా చేసి ఈరోజు ఊరికి దానికి బాధ్యతలనే 3 సస్పెండ్ చేసినారు, 1 తీసేసినారు. దాని గురించి మీరు కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ కొంచెం వాళ్ళ ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకొని వారిని కూడా చేస్తే అందరినీ పనిష్ చేయండి, లేకపోతే వాళ్ళని కూడా ఉద్యోగాలు తీసుకోవాలని నేను మనవి చేసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. సబ్జెక్ట్ పాస్ చేయమని చేయొద్దని నేను చెప్పలేదు అధ్యక్ష. చిన్న ఉద్యోగస్తులు ఎవరైనా సరే బయటికి రావాలి, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీంట్లో పెద్ద ఆయన పేర్లు అనవసరంగా ప్రస్తావించబడుతుంది అధ్యక్ష. ఇది ఫలానా ఆస్తి అంతే అది. కాబట్టి దీంట్లో ఎవరిది ప్రమేయం ఉందో వాళ్ళని మాత్రం చర్యలు తీసుకొని ఈ సబ్జెక్టు పాస్ చేయమని కోరుకుంటున్నాను అధ్యక్ష. 7వ అంశం సంబంధించి మనము దీని మీద సోషల్ మీడియాలో కానివ్వండి ఎన్నో పత్రికలలో ఎన్నో విషయాలలో ఇది మనం ముందుకు రావడం జరిగింది. లేదండి, నేను కానీ ఆల్రెడీ దీన్ని పరిశీలించడం కానీ జరిగింది. దీని సమర్థమైనటువంటి విచారణ తప్పకుండా జరగాలి. ఎందుకనంటే
అవినీతి ఆరోపణలు దీంట్లో ఎన్నో ఉన్నాయని చెప్పి మనకు దీన్ని ముందుగానే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన విధంగానే దీని మీద సమర్థమైనటువంటి విచారణ తప్పకుండా జరగాలని పై అధికారుల దృష్టికి నేను కానీ తప్పకుండా తీసుకువెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే దీని వల్ల ఏదైతే కోర్టులో ఉన్న అంశాన్ని మనము అధికారులు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు బాధ్యులు కాకూడదు కాబట్టి ఈ అంశాన్ని పాస్ చేస్తూ దీనికి సంబంధించిన ఏదైనా సరే అవినీతి ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్క విషయము బయటికి వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.